వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా ఏపీ పోలీస్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంది అన్న, అసలు నోటిఫికేషన్ అనేది 2 yearsలో వస్తుందా, అసలు ఎప్పుడు వస్తుంది, పోస్టులు ఎన్ని ఉంటాయి, ఎలిజిబిలిటీ ఏముంటుంది, కాంపిటీషన్ ఏముంటుంది, 2022 వచ్చింది 6100 పోస్టుల కన్నా ఎస్ఐ పోస్టులు 400 పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులు వస్తాయా, తక్కువ పోస్టులు వస్తాయి, చాలా మంది మ్యాక్సిమం డౌట్స్ అనేది రైజ్ చేయడం వల్ల నేను ఈ వీడియో ఈరోజు చాలా మంది అభ్యర్థులు ఆందోళన గురి కాకుండా వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ప్రిపరేషన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ అనేది చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఏపీ పోలీస్ 2025లో ఏపీఎస్పీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. నా ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. అందులో భాగంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. నేను మీ డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉంటాను. తర్వాత ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మీరు ఏపీ పోలీస్ నోటిఫికేషన్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న, అసలు నెక్స్ట్ మంత్ వస్తుందా, అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుందా, 2026, 2027 వస్తుందా, 2028 లేకపోతే ఎలక్షన్స్ ముందర ఇస్తారా, బిఫోర్ 6 months అన్నది చాలా మంది అడుగుతున్నారు. నోటిఫికేషన్ గురించి నేను లాస్ట్లో చెప్తాను ఎప్పుడు వస్తుంది అనేది. అంతకన్నా ముందు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ డేట్స్ అనౌన్స్ చేస్తాను. అంటే ఎప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం అని నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఛానల్స్ లాగా నేను ఏదో వ్యూస్ కోసమో లేకపోతే ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడం కోసమో కాదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ నా తరపు నుంచి ఆస్పిరెంట్స్కి అందాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి. తర్వాత ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, నోటిఫికేషన్ డేట్ అన్నది కాసేపు ఎగ్జామ్షనల్, అది వీడియో లాస్ట్లో డిస్కషన్ చేసుకుందాం. ఇప్పుడు పోస్టులు ఎన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2022లో 6100 పోస్టులు వచ్చినాయి. ఇంచుమించు మ్యాక్సిమం 6000 పోస్టులకైతే నోటిఫికేషన్ తగ్గదు. ఒక 500 ప్లస్ అయినా అవ్వచ్చు, ఒక 500 మైనస్ అయినా అవ్వచ్చు, కానీ ఇంచుమించు ఇంత నోటిఫికేషన్ తక్కువ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయరు. మినిమం అయినా 4500 నోటిఫికేషన్ అయినా పక్కా వస్తుంది. పోస్టుల పరంగా మీరు డౌట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఎస్ఐ 400 ఉన్నాయి కదన్నా లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, 400 వస్తాయా లేకపోతే తక్కువ వస్తాయా అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. నోటిఫికేషన్స్ 400 మించి ఎక్కువే రావడానికి ఛాన్స్ ఉంది, ప్లస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఇక నెక్స్ట్ ఏం చేస్తారంటే, మీరు మాక్సిమం ఇప్పుడు చాలా మంది ఎలిజిబిలిటీ ఎస్ఐకి అయితే డిగ్రీ ఉంటుంది క్వాలిఫికేషన్, అదేవిధంగా కానిస్టేబుల్కి అయితే ఇంటర్ ఉంటుంది. ఈ క్లియర్ అయిపోయిన తర్వాత కాంపిటీషన్ అనేది మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో ఈ 6100 పోస్ట్కి ఆన్ అండ్ యావరేజ్గా ఫస్ట్ ప్రిలిమ్స్కి అయితే 4,50,000 మంది ఉన్నారు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్కి మినిమం 95,000 ఉన్నారు. అదేవిధంగా మన మెయిన్స్కి 38,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 38,000 మందిలో కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ కేవలం నార్మల్గా అంటే నార్మల్ ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్ అన్నది చాలా హార్డ్గా లేకోకుండా నార్మల్గా ఉండడం జరిగింది. ఇంకా తర్వాత ఫర్దర్గా డిస్కషన్ చేయాల్సి వస్తే,